నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 44లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. పీస్. పీస్‌ని తెలుగులో ముక్క లేదా భాగం అని అంటాం. గివ్ మీ ఏ పీస్ ఆఫ్ కేక్. గివ్ మీ ఏ పీస్ ఆఫ్ కేక్. నాకు కేక్ ఒక ముక్క ఇవ్వండి. దిస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్. దిస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఇది కాగితం ఒక్క ముక్క. షార్ట్. షార్ట్ని తెలుగులో తక్కువ లేదా చిన్న లేదా పొట్టి అని అంటాం. వీ టుక్ ఏ షార్ట్ బ్రేక్. వీ టుక్ ఏ షార్ట్ బ్రేక్. మేము తక్కువ విరామం తీసుకున్నాం. హీ ఈజ్ ఏ షార్ట్ మ్యాన్. హీ ఈజ్ ఏ షార్ట్ మ్యాన్. అతను పొట్టి వ్యక్తి. ఫుల్. ఫుల్ని తెలుగులో నిండిన లేదా పూర్తి లేదా సంపూర్ణమైన అని అంటాం. ద గ్లాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ద గ్లాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. గ్లాస్ నీటితో నిండింది. హీ ఏట్ ఏ ఫుల్ మీల్ అండ్ ఫెల్ట్ సాటిస్ఫైడ్. హీ ఏట్ ఏ ఫుల్ మీల్ అండ్ ఫెల్ట్ సాటిస్ఫైడ్. అతను పూర్తి భోజనం తిని తృప్తిగా అనిపించింది. ఫారెస్ట్. ఫారెస్ట్ని తెలుగులో అడవి అని అంటాం. టైగర్స్ లీవ్ ఇన్ ద ఫారెస్ట్. టైగర్స్ లీవ్ ఇన్ ద ఫారెస్ట్. పులులు అడవిలో నివసిస్తాయి. వీ వెంట్ ఫర్ ఎ ట్రెక్ ఇన్ ద ఫారెస్ట్. వీ వెంట్ ఫర్ ఎ ట్రెక్ ఇన్ ద ఫారెస్ట్. మేము అడవిలో ట్రెక్కింగ్కి వెళ్ళాము. ఎక్యూట్. ఎక్యూట్ని తెలుగులో తీవ్ర లేదా తీవ్రమైన లేదా పదునైన అని అంటాం. షీ హ్యాడ్ అన్ ఎక్యూట్ పెయిన్ ఇన్ హెర్ స్టొమక్. షీ హ్యాడ్ అన్ ఎక్యూట్ పెయిన్ ఇన్ హెర్ స్టొమక్. ఆమెకు పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎక్యూట్ పెయిన్. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎక్యూట్ పెయిన్. అతడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. యాక్నే. యాక్నేని తెలుగులో మొటిమలు అని అంటాం. టీనేజర్స్ ఆఫ్టెన్ సఫర్ ఫ్రమ్ యాక్నే. టీనేజర్స్ ఆఫ్టెన్ సఫర్ ఫ్రమ్ యాక్నే. టీనేజర్లు తరచుగా మొటిమలతో బాధపడతారు. షీ యూజెస్ ఏ క్రీమ్ టు ట్రీట్ హెర్ యాక్నే. షీ యూజెస్ ఏ క్రీమ్ టు ట్రీట్ హెర్ యాక్నే. ఆమె మొటిమలు తగ్గించేందుకు ఒక క్రీమ్ వాడుతుంది. మై. మైని తెలుగులో నా అని అర్థం. దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. ఇది నా పుస్తకం. మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్. మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్. నా స్నేహితుడు వస్తున్నాడు. మిషన్. మిషన్ని తెలుగులో యంత్రం అని అంటాం. ద మిషన్ ఈజ్ వర్కింగ్ వెల్. ద మిషన్ ఈజ్ వర్కింగ్ వెల్. యంత్రం బాగా పనిచేస్తుంది. హీ బాట్ ఏ వాషింగ్ మిషన్. హీ బాట్ ఏ వాషింగ్ మిషన్. అతను వాషింగ్ మిషన్ కొనుగోలు చేశాడు. క్వీన్. క్వీన్ని తెలుగులో రాణి అని అంటాం. ద క్వీన్ లివ్స్ ఇన్ ద ప్యాలెస్. ద క్వీన్ లివ్స్ ఇన్ ద ప్యాలెస్. రాణి మహల్లో నివసిస్తుంది. షీ డ్రెస్డ్ లైక్ ఏ క్వీన్. షీ డ్రెస్డ్ లైక్ ఏ క్వీన్. ఆమె రాణిలా తయారైంది. మ్యూజిక్. మ్యూజిక్ని తెలుగులో సంగీతం అని అంటాం. ఐ లవ్ మ్యూజిక్. ఐ లవ్ మ్యూజిక్. నాకు సంగీతం అంటే ఇష్టం. షీ ప్లేస్ క్లాసికల్ మ్యూజిక్. షీ ప్లేస్ క్లాసికల్ మ్యూజిక్. ఆమె శాస్త్రీయ సంగీతం వాయిస్తుంది. పిగ్.
పిగ్ని తెలుగులో పంది అని అంటాం. ద పిగ్ ఈజ్ డర్టీ. ద పిగ్ ఈజ్ డర్టీ. పంది కచ్చగా ఉంది. హీ సా ఏ పిగ్ ఆన్ ద రోడ్. హీ సా ఏ పిగ్ ఆన్ ద రోడ్. అతను రోడ్డుపై పందిని చూశాడు. మూవ్. మూని తెలుగులో కదలడం అని అంటాం. డోంట్ మూవ్. డోంట్ మూవ్. కదలవద్దు. హీ మూవ్డ్ టు ఏ న్యూ సిటీ. హీ మూవ్డ్ టు ఏ న్యూ సిటీ. అతను కొత్త నగరానికి వెళ్ళాడు. ఓల్డ్. ఓల్డ్ని తెలుగులో పాత అని అంటాం. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ హౌస్. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ హౌస్. ఇది ఒక పాత ఇల్లు. హీ వోర్ యాన్ ఓల్డ్ షర్ట్. హీ వోర్ యాన్ ఓల్డ్ షర్ట్. అతను పాత షర్ట్ వేసుకున్నాడు. జాబ్. జాబ్ని తెలుగులో ఉద్యోగం అని అంటాం. షీ గాట్ ఏ న్యూ జాబ్. షీ గాట్ ఏ న్యూ జాబ్. ఆమెకు కొత్త ఉద్యోగం వచ్చింది. హీ లవ్స్ హిస్ జాబ్. హీ లవ్స్ హిస్ జాబ్. అతను తన ఉద్యోగాన్ని ప్రేమిస్తాడు. షాక్. షాక్ని తెలుగులో ఆశ్చర్యం లేదా జట్కా అని అంటాం. ద న్యూస్ గేవ్ మీ ఏ షాక్. ద న్యూస్ గేవ్ మీ ఏ షాక్. ఆ వార్త నాకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది. హీ వాజ్ ఇన్ షాక్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. హీ వాజ్ ఇన్ షాక్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఆ సంఘటన తర్వాత అతను జట్కాలో ఉన్నాడు. లాంగ్. లాంగ్ని తెలుగులో పొడవైన అని అంటాం. షీ హ్యాజ్ లాంగ్ హెయిర్. షీ హ్యాజ్ లాంగ్ హెయిర్. ఆమెకు పొడవైన జుట్టు ఉంది. ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. అది ఒక పొడవైన ప్రయాణం. ఇన్వైట్. ఇన్వైట్ని తెలుగులో ఆహ్వానించు అని అంటాం. ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. దయచేసి మీ స్నేహితులను ఆహ్వానించండి. దే ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. దే ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. వాళ్ళు నన్ను పార్టీకి ఆహ్వానించారు. పెట్. పెట్ని తెలుగులో పెంపుడు జంతువు అని అంటాం. షీ హ్యాజ్ ఏ పెట్ డాగ్. షీ హ్యాజ్ ఏ పెట్ డాగ్. ఆమెకు ఒక పెంపుడు కుక్క ఉంది. పెట్స్ నీడ్ కేర్ అండ్ లవ్. పెట్స్ నీడ్ కేర్ అండ్ లవ్. పెంపుడు జంతువులకు శ్రద్ధ మరియు ప్రేమ అవసరం. ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని తెలుగులో కార్యక్రమం అని అంటాం. వీ వాచ్డ్ ఏ టీవీ ప్రోగ్రామ్. వీ వాచ్డ్ ఏ టీవీ ప్రోగ్రామ్. మేము ఒక టీవీ కార్యక్రమం చూసాము. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ అట్ 6 p.m. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ అట్ 6 p.m. కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. షీప్. షీప్ని తెలుగులో గొర్రె అని అంటాం. ద షీప్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ద షీప్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. గొర్రెలు పొలంలో మేస్తున్నాయి. హీ హ్యాస్ 10 sheep. హీ హ్యాస్ 10 sheep. అతనికి 10 గొర్రెలు ఉన్నాయి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.